గెస్ట్ లెక్చరర్స్ ఉంటారు, మీకు తెలుసు. నేనే మాట్లాడిన లాస్ట్ స్పీచ్ అన్నాడు. గెస్ట్ లెక్చరర్స్ ఉంటారు పాపం, 1680 మంది ఎంతో మంది ఉన్నారు. అప్పుడు వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేస్తే కేసీఆర్ సర్కార్లో నేను వాళ్ళ పోలీస్ స్టేషన్లో పోయి అసెంబ్లీలో మాట్లాడినా. అవును, రాజేంద్ర గారు చెప్పింది నిజమే, బుద్ధి జ్ఞానం ఉండాలి. అసలు ఉద్యోగం అంటోడు 9 నెలల నౌకరీ చేసి మళ్ళీ 3 నెలలు వేరు చేస్తారా? 12 నెలల జీతం ఇవ్వవా? ఇచ్చే జీతం ఏదో 12 నెలలు ఇవ్వు. ఆ 9 నెలలకు ఇచ్చే జీతం ఏదో నువ్వు 12 నెలలకి ఇవ్వు. ఇవాళ వాళ్ళకైతే జీతభత్యాలు కాదు కదా, రెన్యువల్ చేయలేదు ఇప్పటిదాకా. వాళ్ళు మంత్రుల కాలం మీద పడ్డారు, వాళ్ళ కమిషనర్ కాలం మీద పడ్డారు. వాళ్ళు ఇవాళ గెస్ట్ లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా అన్నమో రామచంద్ర అని చెప్పి ఆగమవుతున్నారు. ఆనాడు కేసీఆర్ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులని, గెస్ట్ లెక్చరర్లని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులని, చిన్న వాళ్ళను సతాయిస్తున్నాడు, వేధిస్తున్నాడు అని చెప్పి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి అందరికందరూ పట్టుబట్టి జట్టు కట్టి నీకు ఓట్లేసి గెలిపించింది కదా. నీ గొప్పతనమా? నీ సతికిలపడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో సతికిలపడ్డ పార్టీ, ఇక రాదనుకున్న పార్టీ. ఇవాళ నీ గొప్పతనంతో గెలవలే. ఇలాంటి వర్గాలన్నీ కూడా పట్టుబట్టి నీకు ఓటేస్తే గెలిచిండు మీరు. కానీ అలా వాళ్ళను పాపం ఒక డెలిగేషన్ చెప్తున్నారు, ఏమా ఎందుకు వచ్చినావు? మర్యాద కూడా లేదు, మాట కూడా లేదు, ఓదార్చడం లేడు. ఇవాళ నువ్వు రాణిస్తా వస్తూనే ఉంటావా, మాట్లాడుతూనే ఉంటావా, చెప్తూనే ఉంటావా? డెమోక్రసీ బాబుది, డెమోక్రసీ రాచరికం అయిదేమన్నా. అందుకని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, తక్షణమే ఇవాళ ఏ చిన్న ఉద్యోగులు అవుతున్నారు, వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఏ రిటైర్డ్ ఉద్యోగినైతే రిటైర్మెంట్ రోజే కార్లో కూర్చోబెట్టి చెక్కులు అప్పచెప్పి ఇంటికాడ సన్మానం చేసి పంపాలని చెప్పి కేసీఆర్ మాట్లాడి చూసినావా? ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీ సంవత్సరమైనా 2 సంవత్సరాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు. కొద్దిమంది ఏమో కమిషన్ ఇచ్చి తెచ్చుకుంటున్నారు, కొద్దిమంది ఏమో కోర్టుకు పోయి తెచ్చుకుంటున్నారు. దుస్తుంది అలా ఏమనంటే వాడు రాజ్ చేసిండు, వీళ్ళు రాజ్ చేసిండు, దివాళి తీసి ఇది కాదు కదా. నువ్వు వచ్చినప్పుడు తెలియదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీరే కదా శాసనసభలో మాట్లాడింది, అనేక సందర్భాలు మాట్లాడింది. మీరు తెలిసే కదా మీరు హామీలు ఇచ్చింది. నీ 6 గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడతలేరు. ఇవాళ నీ 6 గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడతలేరు, 66 హామీల గురించి ఎవరు మాట్లాడతలేరు, ఇవాళ మేనిఫెస్టో గురించి ఎవరు మాట్లాడతలేరు. మాట్లాడుతున్న వల్ల ఉన్నదాన్ని నన్ను ఇవ్వండి బాబు అంటున్నారు వాళ్ళు. పాపం ఉన్నదాన్ని దండం పెడతాం, ఉన్న పెన్షన్ టైంకి ఏమంటున్నారు. ఇది దుస్థితి. ఇలా వడ్లు మన సన్న వడ్లు ఉన్నాయి, ఇచ్చిండ్రా? ఇవాళ ఎండాకాలంలో తీసుకున్న సన్న వడ్లకు ఇప్పటి వరకు వాళ్ళకి రావాల్సిన 500 రూపాయల బోనస్ వచ్చిందా? బిగపట్టుకొని ఇచ్చిండ్రు రైతు బంధు. మళ్ళీ ఒక్కొక్కసారికి రైతు బంధు బిగపట్టుకొని ఇచ్చిండ్రు. రుణమాఫీ మొత్తం చాలా కూడా మా దగ్గర గడకసి మండలి మనం పోయొచ్చిన గడకసి మండలిలో ఒక్క రైతు కూడా ఇవ్వలే రైతు రుణమాఫీ. ఇది ఇవాళ పరిస్థితి. నేను ఒకటే తెలంగాణ ప్రజలకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ బీసీ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వీఆర్ ఫర్ రిజర్వేషన్, వీఆర్ విత్ యూ. మేము మీతో ఉన్నాం తప్పకుండా, ముక్కు పిలుతాం. ఎస్ రా, నువ్వు ఎక్కడైతే అక్కడ మేము వచ్చేస్తాం. నేను 100 సార్లు చెప్పిన, ఒక్క తమిళనాడు మాత్రమే సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయిందో స్టడీ చేశామని చెప్పినాం. 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేసి చట్టబద్ధత కల్పించి సుప్రీంకోర్టు ఏ విషయాల్లో కన్విన్స్ కావాలో కన్విన్స్ అయితేనే కదా వచ్చింది. నువ్వు స్టాటిస్టిక్ తీయమంటే స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ తాదికి పని. బీసీ కమిషన్ చేస్తావా, స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ చేస్తుందా? డెడికేటెడ్ రిపోర్ట్ అని చెప్పేది ఇచ్చిన భూసాని వెంకటేశ్వర్లు ఏమి ఇచ్చినావు నువ్వు? ఎక్కడ ప్రచురిస్తేవి, ఎక్కడ ఇతర ప్రజల అభిప్రాయాలు సేకరిస్తేవి, ఏం చేసి ఎక్కడ ప్రాసెస్ లేదు. అంతా బాధరా గోల్మాల్ అబద్ధాల పునాన్ని నడపడం, సమన్వయం లేదు. ఒకరు చెప్తే ఒకరు. మేము అడిగిన పెద్దల్ని ఏమైనా మీరని చెప్తున్నాడు, మా మాట ఎవరు ఇంటోట్లు లేరండి అంటున్నారు. అందుకని ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, హైడ్రా మీద నేను మాట్లాడినప్పుడు చాలామంది నన్ను తప్పట్టిండ్రు. ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పిండ్రు.
హైడ్రా మీద మాట్లాడేటప్పుడు ఈటల రాజేందర్ గారి వ్యక్తిగత అభిప్రాయం చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రెసివ్ స్టెప్, ఇది బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పిండ్రు. కానీ 3 నెలలు అయితే అర్థమైంది ఈ హైడ్రా ఎట్లా పేదల గుడిసెలు కూలగొట్టిందో, పేదల బతుకులలో మట్టి కొట్టిందో అర్థమైపోయింది. ఆనాడు ఒక్కనే ఎవరు అడ్డం కూడా రాలే, కనీసం మాదాని ఉండాలి కూడా తీసుకుని రాలే, కానీ కొట్లాడిన. ఇవాళ నేనైనా మూసీలో మా పిల్లలు ఈత కొట్టే మంచినీళ్ళు పారవలసిందే. సినిమాలలో ఎట్లయితే నీళ్ళు తాగుతామో మా మూసీలో కొన్ని నీళ్ళు తాగవలసిందే, మేము వ్యతిరేకం కాదు. కానీ ఆ మూసీ పేరిట వ్యాపారం చేసి పేదల ఇల్లు కొలగొడతా అంటే కబర్దారని చెప్పి హెచ్చరించడం. చాలామంది అదే మూసి బాగుపడుతుంది అన్న, బాగుపడాలనే. మూసీలో మురికి నీళ్ళు ఉండద్దు, మూసి పక్కకు దోమలు ఉండద్దు, మూసి పక్కకు వాసన ఉండద్దు. కానీ చెయ్యి ఉన్నది బ్రహ్మాండంగా ఉంది. ఒక 500 ఫీట్లు వెడల్పు ఉందా, 1000 ఫీట్లు వెడల్పు ఉందా, తేయి మంచిగా బ్రహ్మాండంగా చెయ్యి. ఎవరొద్దు అంటాడు. నాకు బట్టలు కావాలా, బంగారం కావాలి, ఏం కోరుకుంటున్నా? ఫస్ట్ బట్టలు కావాలని కోరుకుంటా, తర్వాత బంగారం కావాలని కోరుకుంటా. నువ్వు గివే అయితే దిక్కులేవు, కానీ నువ్వు మూసి 1,50,000 కోట్ల రూపాయలతో మూసి కడతా అన్నాడు. నేను అడిగిన ఇది ఒక బోకస్ అని. ఇది ఎక్కడో పెద్ద పెద్దలతో మాట్లాడుకొని వచ్చి వాళ్ళకి కట్టబెట్టే చర్య అని చెప్పిన. దాని మీద నీ వ్యాసం మీకు నిలమేలే అని చెప్పినాం. కానీ తర్వాత తెలిసింది ఓ ఇది నిజమే రాజేంద్ర అని చెప్పిందని. నేను దీని మీద మాట్లాడినప్పుడు కూడా చాలామంది ఈ వ్యక్తిగత అభిప్రాయాలు కొంతమంది రిస్క్ తీసుకోలే. అరే రాజ్యాంగం అంటే కనీసం ఒక 20-25 ఏళ్ళ నేను ఈ దీంట్లో సిస్టంలో ఉన్నోని, చట్ట సభలలో అనేక పాత్రలు పోషించే మంత్రిగా ఉన్న నేను, ఒక పార్టీ ఫ్లోనర్గా ఉన్న నేను ఎట్లా కనబడుతున్నా వాళ్ళకు. ఇవాళ రేపు కూడా చెప్తున్నా, ఎప్పటికైనా ప్రజలకు తోడుగా ఉండేవాళ్ళం మేము, అండగా ఉండేవాళ్ళం మేము. పదవుల కోసం పెదవులు మూసేవాళ్ళం కాదు మేము. మా క్యారెక్టర్, మా కమిట్మెంట్ ఏ ఫైటింగ్ నేచర్ ఉందో దాన్ని పక్కా ఉంటాం, పక్కా మళ్ళీ ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలకు ఎక్కడ ఎవరు సమ్మెలు చేసినా, ఎక్కడ ఎవరు ధర్మయుద్ధం చేసినా, ఎక్కడ ఎవరు వాళ్ళ సమస్య పరిష్కారం కోసం పోరాటం చేసినా మేము ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని మాత్రం హామీ ఇస్తున్నాం. మేము వాళ్ళకు భయపడటం, వీళ్ళకు భయపడటం ఏమి, మాకు పదవుల కంటే కూడా ప్రజలు ముఖ్యం, ప్రజల సమస్యలు ముఖ్యం. వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు అండగా ఉండడం ముఖ్యంగా భావించడం మేము. గట్లయితే కేసీఆర్ దగ్గరనే ఉంటుంది, బ్రహ్మాండంగా అడ్జస్ట్ అవుతుంటుంది. ఆర్టీసీ సమ్మె చేసినాడు, ఇబ్బంది పెట్టినాడు, కేసీఆర్ తప్పని చెప్పినాడు. నేను చెప్పిన నా వీడియో పంపితే ఎప్పుడైనా చూడండి. సమ్మెలు చేయొద్దు, సంఘాలు ఉండదు అన్నాడు. సంఘాలు ఉంటాయి, సమ్మెలు చేస్తాయి అని చెప్పి మంత్రిగా ఉండి స్టేట్మెంట్ ఇచ్చినాడు నేను. అందువల్ల మేము ఎంతమందితో కొట్లాడి పెట్టుకుంటున్నాం. మేము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్టార్ట్ అయింది, ఇవాళ రేవంత్ రెడ్డి, ఎంతమంది ముఖ్యమంత్రులు పోయిండ్రు. లేవా ఆ వీడియోలు? రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిన వీడియోలు లేదా? ₹1 ఏం చేసుకుంటావు పో అన్నాడు, లేవా? ఇవన్నీ చరిత్ర. ఇది కొద్దిమందికి అర్థం కావు అనుకుంటారు, అది పాత చరిత్ర అనుకుంటారు. ఆ పాత చరిత్ర యొక్క కొనసాగింపే ఉంటుంది జీవితం. చచ్చిపోయేదాకా మాకు అదే ఉంటుంది. ఎవడరా ఈటల అంటే ఈటల అంటే ఒక ఉద్యమగాడని ఫస్ట్ వస్తుంది. తెలంగాణ నికార్సైన ఉద్యమ బిడ్డ. ఇంకెవరు అంటే ఎక్కడ అన్యాయం ఉన్నా కొట్టాడే బిడ్డ, గది వస్తుంది గుర్తుపెట్టాలి. చరిత్ర మళ్ళీ బొందల పడ్డనాడు పోతుంది కావచ్చు, కానీ ఉంటుంది. తెలంగాణ చరిత్ర రాసినాడు మాది ఒక 5 పేజీల పుట మాది ఉంటుంది పక్క. ఎప్పుడు కూడా ఉద్యమాల చరిత్రను చెరిపేస్తే జరగదు. అది ఉద్యమ నాయకుల చరిత్రను కూడా మలయం చేసే ప్రయత్నం చేస్తే పోదు. అది కొంతమంది ఉంటారు, చాలా ఉంటాయి, నాది మాట్లాడుకోకపోవచ్చు. కానీ డెఫినెట్గా రాబోయే కాలంలో మాత్రం ఇవాళ ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేసినా, గోల్మాల్ చేసే ప్రయత్నం చేసినా మేము కాపల కుక్కలాగా ఉంటామని చెప్పినాం. అప్పుడు మళ్ళీ ఉంటామనే విషయాన్ని గుర్తు చేస్తూ నమస్కారం.